రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతుంది. కల్కి 2898 AD సినిమాపై రోజురోజుకు హైప్ పెరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు చాలామంది సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలని చిత్ర బృందం పేర్కొంది. అశ్విన్ దత్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతుంది. అదేవిధంగా సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుందని తెలుస్తుంది. కల్కి 2898 AD సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఈ సినిమా వసూళ్లు 1000 కోట్ల వసూళ్లను అవలీలగా దాటేస్తుందని అంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఓ రేంజ్లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీగా ఖర్చు చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చే సినిమాలకు ఓ రేంజ్లో పబ్లిసిటీ వచ్చేలా చేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దేశం మొత్తం తిరిగారు మూవీ టీం. అలాగే ఇతర దేశాల్లోనూ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అదే టెక్నిక్ని కల్కి 2898 AD బృందం చేయనుందని తెలుస్తుంది. రీసెంట్గా IPLలో ప్రభాస్ కల్కి అవతార్లో వచ్చి సినిమాను ప్రమోట్ చేశారు. ఇది 12 సెకండ్ల యాడ్. దీనికోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. అంతేకాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ జరగనుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కల్కి 2898 AD ప్రమోషన్స్ బడ్జెట్ 40 నుండి 60 కోట్లు. ఈ డబ్బుతో ఓ భారీ సినిమాను తీయొచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కల్కి 2898 ADలో ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ స్టైల్లో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కథ మహాభారతం నుండి మొదలవుతుంది. అలాగే 6000 సంవత్సరాల కథ ఉంటుందని తెలుస్తుంది. జూన్ 27న కల్కి 2898 AD సినిమా గ్రాండ్గా విడుదల కానుంది.